అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 2025వ సంవత్సరంలో మనకి మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? ఫిబ్రవరి 11వ తేదీన లేక 12వ తేదీన ఏ రోజు చేసుకోవాలి, అలాగే ఎవరిని ఆరాధించాలి అన్నీ వివరంగా అయితే తెలుసుకుందామండి. ఈ రోజుకు చాలా విశేషత అయితే ఉంటుంది. చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండటం వల్ల మనకి మాఘమాసం అనే పేరు అయితే వచ్చింది. అయితే అన్నీ తెలుసుకునే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి. మాఘ పౌర్ణిమ మాఘమాసంలో చాలా ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు, చెప్పబడుతుంది. దీనిని మహామాఘి అని కూడా అంటారు. ఈ రోజున గౌరీదేవి జన్మించిన రోజుగా, అదేవిధంగా లలిత అమ్మవారు పుట్టినరోజుగా భావిస్తూ ఉంటాము. గౌరీదేవి ఈరోజు జన్మించారు. సతీదేవి రూపంలో దక్ష మహారాజుకి లభించిన రోజు ఇదే రోజు. పార్వతీదేవి అదేవిధంగా లలిత అమ్మవారు బండాసురుడు అనే రాక్షసుని వధించడం కోసం ఈరోజే జన్మించారని మనం గౌరీదేవిని, లక్ష్మీదేవిని, పౌర్ణిమ అమావాస్య తిథిలో లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తూ ఉంటాం కదండి. అందుకే గౌరీదేవి, లలితాదేవి, లక్ష్మీదేవి ముగ్గురిని కూడా ఈరోజు చక్కగా ఆరాధించుకోవచ్చు. ఎవరి వెసులుబాటును బట్టి వాళ్ళు ఆరాధించుకోవచ్చు. ప్రతి మాసంకి ఉన్నట్టే ఈ మాసంలో కూడా కొన్ని విశిష్టతలు అయితే ఉన్నాయి. ప్రత్యేకించి ఆరోగ్యం కోసం ఈ మాసంలో మనం అన్నీ కూడా పాటిస్తూ ఉంటాము. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్కటి ఉంటుందండి. శ్రావణ మాసంలో సిరి సంపదలకైతే, కార్తీక మాసంలో మనం మోక్షం పొందడానికి పూజిస్తాం. అదేవిధంగా మనం ఈ మాఘమాసంలో ఆరోగ్యం మంచిగా ఉండాలి అంటే ఈ మాఘమాసంలో కొన్ని పాటిస్తూ ఉంటే అనారోగ్య సమస్యలు రాకుండా స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారు. అయితే మనకి ఈ కొన్ని పాటించాలి అన్నాను కదండి. అవి ఏంటి అంటే నదీ సముద్ర స్నానాలు పౌర్ణమి రోజున ఆచరించడము, లేదా మాఘమాసంలో ఒక్కరోజైనా ఆచరించాలి. మాఘ ఆదివారాల్లో ఆ సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇచ్చి స్వామివారిని ఆరాధించాలి, లేదా గుడికి వెళ్ళి దర్శించుకున్నా చాలా మంచిది. సూర్యనారాయణమూర్తి నోములు నోచుకోవడము, రథసప్తమి పూజ, ఐశ్వర్యం కోసము ఈ పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణుని ఆరాధించాలి. నారాయణుడు మధుసూదనుడి రూపంలో మనకి దర్శనమిస్తారు. మా అంటే లక్ష్మీ అమ్మవారని, ధనుడు అంటే ఆ నారాయణుడు అని అర్థం. అయితే మనకి చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈ మాఘమాసం స్నానంతో హరిస్తాయి అని భావిస్తారు. ఇంతటి విశేషమైన మాఘమాసం మనకి ఎప్పుడు వచ్చిందో చూద్దాం. 2025 ఫిబ్రవరి 11 మంగళవారం 7 గంటల నుండి పౌర్ణమి తిథి ప్రారంభమవుతుందండి. అయితే మనకి ఫిబ్రవరి 12 బుధవారం నాడు రాత్రి 7:08 వరకు ఉంటుంది. మనం పౌర్ణమి జరుపుకోవాల్సిన తేదీ ఫిబ్రవరి 12 బుధవారం రోజున. అయితే ఈ రోజున ప్రత్యేకించి సముద్ర స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. నదుల్లో నీళ్లు సముద్రంలో చేరుతాయని, ఎవరైతే సముద్ర స్నానం చేస్తారో వాళ్ళకి సర్వ రోగాలు హరిస్తాయని, మరో కథనం ప్రకారం, పురాణాల ప్రకారం దేవతలు కూడా ఈ మాఘమాసంలో మనకి సముద్రంలో వాళ్ళ శక్తులన్నీ కూడా ప్రవేశింపచేస్తారని, అందువల్ల ఎవరైతే సముద్ర స్నానం ఆచరిస్తారో వాళ్ళకి మంచి శక్తి లభిస్తుంది అని నమ్ముతారు. ఈ రోజున పౌర్ణమి కనుక లక్ష్మీ అమ్మవారిని క్షీరదీపం వెలిగించడము, పూజను ఆచరించడము, అలాగే సుమంగలిగా ఉండాలి, నిండు నూరేళ్ళు అనుకునే వాళ్ళు గౌరీదేవి నోములు, గౌరీదేవి వ్రతము, గౌరీదేవిని ఆరాధించడము, మంచి మంగళ ద్రవ్యాలు అంటే గాజులు, పసుపు, కుంకం, పూలు ఇటువంటి వాటితో అమ్మవారిని ఆరాధించడము. పార్వతీదేవి సతీదేవి రూపంలో ఈరోజే దక్షునికి లభించారు కనుక పౌర్ణమి రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనం పొందగలుగుతాము. అయితే పౌర్ణమి రోజు వివిధ రకాల వ్రతాలు కూడా ఆచరిస్తూ ఉంటారు. ఆడవారికి సంబంధించిన వ్రతాలు ఈరోజు మొదలు పెడుతూ ఉంటాము. పున్నమి నోములు నోచుకోవడము, సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడము ఈ మాసంలో మొదలు పెడుతూ ఉంటారు. గౌరీ నోములు, లలితాదేవి వెన్నెల పారాయణ ఉంటుంది. అమ్మవారికి మనం సహస్రనామాలన్నీ కూడా చక్కగా చదువుకుంటూ ఉంటారనమాట వెన్నెలలో కూర్చొని. అది కూడా ఆచరిస్తూ ఉంటారు. అలానే ఈరోజు ప్రత్యేకించి చెప్పాను కదా, గౌరీ అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని
లలిత అమ్మవారిని, ముగ్గురు అమ్మవారిని కూడా చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. మీరు ఏ దేవతను పెట్టుకున్నారు అని కాదు, అందరూ ఒకటే. శ్రీమాత్రే నమః అంటే అందరూ దేవతలు వస్తారండి. అందువల్ల ప్రతి అమ్మవారిని కాకుండా ఏదో ఒక ఫోటో కానీ ఏదో ఒక విగ్రహం పెట్టుకొని చక్కగా పూజనైతే ఆచరించుకోవచ్చు. రథసప్తమి రోజు పూజ చెయ్యలేని వాళ్ళు, పాలు పొంగించలేని వాళ్ళు ఈ రోజు కూడా మనం చక్కగా రథసప్తమి పూజ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి పూజను పాలు పొంగించి పూజను చేసుకోవచ్చు. పౌర్ణమి రోజు కూడా చక్కగా ఆ పాయసాన్ని స్వామివారికి, అమ్మవారికి నివేదన అయితే చేసుకోవచ్చు. మరియు రథసప్తమి పూజ చేయలేని వాళ్ళు మాఘ ఆదివారాల్లో కూడా ఎప్పుడైనా సరే పూజనైతే చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ మాఘమాసంలో మనం మంచిగా శుభం జరగాలి అంటే స్నానం, దానం, స్వయంపాక దానం ఏవైనా సరే, పిల్లలకి ఏమైనా దానం చేయడం, లేదా మనకి ఏమైనా గ్రహ సంబంధిత దోషాలు ఉంటే అవన్నీ కూడా మనం ఈ మాసంలో చేసుకోవచ్చండి. ఈ మాసం అనగానే మనకి చక్కగా మంచి పూజలకు మరియు శుభకార్యాలకు మంచి మాసంగా మనం చెప్పుకోబడుతుంది. అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మాఘ స్నానాన్ని ఆచరించి, మాఘ పౌర్ణమి రోజు కుదరకపోతే మాఘమాసంలో ఏదో ఒక రోజు మాఘ స్నానాన్ని ఆచరించి చక్కగా పూజనైతే చేసుకోండి. మాఘ పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియో అయితే పెడతానండి. ఈ వీడియోలో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ఓం శ్రీమాత్రే నమః.